గవర్నమెంట్దే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. మా పొలాలు ఉంచుతారని మాకేంటంటే ఆడేమో సంపాదించాడు, ఆడు తాత సంపాదించాడు, ఆడు బాబు సంపాదించాడు, ఎవరు సంపాదించాడంటే ఈ భూమి మేము సంపాదించుకున్నది మా పేరు ఉండకుండా ఆడి పేరు ఏంటంటే పెట్టేది. మామూలు గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తం అన్ని తాకట్టు పెట్టాడు. ఇది తాకట్టు పెట్టడానికి నమ్మకం ఉందండి మాయి కాగితాడు చేతిలోకి వెళ్ళాక గవర్నమెంట్ మామ దేవుడు ఉండి ఇవే మొత్తం తాకట్టు పెట్టాడు బంగారం. ఇది పెట్టడానికి ఏమన్నా మాకు నమ్మకం ఉందంటారా? ఆడికి ఇవ్వటం ఏంటంటే మేము ఏదైనా ఉంటే ఇక్కడే రైతులు మేమే సాల్వ్ చేసుకున్నాం. ఏదైనా భూమి గురించి ఉందంటే ఆడు ఎవడో కబ్జా చేసిన కోసం వెళ్తున్నారు. కానీ రైతుల్లో మట్టికి ఎవడో కూడా దీనికోసం కోర్టుకి వెళ్ళి కోర్టులో సాల్వ్ చేసుకున్నది ఏదీ లేదండి. ఇక్కడ ఏదైనా ఉంటే రైతులు లేకపోతే వీఆర్ఓనో వీళ్ళని పట్టుకుని మా హద్దులు చూపించుకుని మేము కొలతలు కొలుచుకుని ఇచ్చేసుకున్నాం ఇద్దరం కలిసి. మా కాగితాలను అడిగి ఇచ్చి మేము గంతులు వేయాలి. రేపు ఏదైనా ఇబ్బంది వస్తుంది మాకు అమ్ముకోవాలంటే ఆడు చుట్టూ మేము తిరగాలండి. మాది మేము అమ్ముకుంటే అక్కడ మా హక్కు లేదా? అంటే వీడిదైతే వీడు ఉంచుకోవచ్చు, మాది మట్టుకు మా దగ్గర ఉంటాకి లేదా? ఆడు ఇల్లు కూడా పెట్టమనండి తాకట్టు. బ్యాంక్కి వెళ్తే రేపు మాకు లోన్ ఇస్తాడా? ఫోటోస్టాట్ల మీద పాస్బుక్ లేకుండా ఇస్తాడా? దస్తావేజ్ లేకుండా ఇస్తాడా? మేము అంటే వీడికి ఇచ్చి మేము ఇక్కడ ఎండిపోమంటారా? ఇప్పటికే ఎండిపోతున్నాం, ఈ కూడా ఇచ్చి ఇంక శుభ్రంగా ఎండిపోతాం. శుభ్రంగా ఏ విధంగా అంటే నాశనం చేయాలంటే ఆ విధంగా నాశనం చేస్తాకి తయారయ్యాడు వీడు ఎప్పుడు పోతాడో మేము చూస్తున్నామండి.